చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గము, శాంతిపురం మండలము, ముల్లూరు కృష్ణాపురం గ్రామ పంచాయతీలో ఉన్నామండి. మా గ్రామస్తులంతా కూడా, మన ముఖ్యమైన గ్రామస్తులంతా కూడా ఈడే ఉన్నాము. అందరూ కూడా చూస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్వ వైభవం ఎలా అభివృద్ధి డెవలప్మెంట్ ఎలా జరుగుతూ ఉందో అదే మాదిరి స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీల్లోనూ, అన్ని మండలాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని బీటీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ అన్నీ కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యి గ్రామాలంతా కళకళలాడేకి సమయం ఆసన్నమైంది. దగ్గరలోనే మా గ్రామ పంచాయతీకి, ముల్లూరు గ్రామ పంచాయతీకి 3 కోట్ల రూపాయలు మన నారా చంద్రబాబు నాయుడు సారు ఈ విలేజ్కి, ఒక చిన్న విలేజ్, మారుమూల ప్రాంతము, ఈ ప్రాంతానికి కూడాను 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడు. ఆ 3 కోట్ల రూపాయల్లో 1,70,00,000 రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంకా గుండెచెట్పల్లి నుంచి ముల్లూరుకి 1 కోటి రూపాయల వరకు అది శాంక్షన్ అవుతా ఉంది. మళ్ళీ 25 లక్షల రూపాయలు ఊరిలో సిమెంట్ రోడ్లు అది శాంక్షన్ అవుతా ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా, అన్ని విషయంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కళకళలాడుతూ ఉన్నాయి గ్రామాలు. వాటర్ కానీ, వాటర్ అంతా కూడా ఫుల్ వాటర్ మా గ్రామాలకంతాను. నీళ్ళకి ఇబ్బంది లేదు, తాగేకి ఇబ్బంది లేదు. అదే మాదిరి 3,000 రూపాయల పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలు పెన్షన్ చేసి వీడు ముసలి వాళ్ళకంతా 4,000 రూపాయలు కూడా ఇస్తూ ఉన్నాడంటే ప్రతి ఒక్క నెల 1వ తారీఖు కొందికి ఒక రోజు ముందుగానే 31వ తారీఖు ఇస్తూ ఉన్నారు. అదే మాదిరి గ్యాస్ కనెక్షన్లు కూడా 8 అందరికి కూడా గ్యాస్ కనెక్షన్ డబ్బులు కూడా పడుతూ ఉంది. అదే మాదిరి తల్లికి వందనం ఈ విలేజ్ లోనే 6 మంది బిడ్డలు ఉంటే కూడా 6 మందికి నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం డబ్బులు వేశాడు ఉంది. నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే మహిళలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా రైతులండి, రైతులకు కూడా మనకి 5,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్, 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్. మన రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అని అది కూడా ఇప్పుడు పడిపోయింది, అందరికీ పడింది. ఎవరికన్నా పడిందా లేదా? పడిందా? అందరికీ ఇదేనండి, అందరికీ పడింది. అందరూ కూడా గ్రామాల్లో సుఖ సంతోషాలతో ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే గ్రామాలంతా కూడా మారిపోయినాయి. మళ్ళా ఇప్పుడు మన మహిళలకంతా కూడా ఇప్పుడు ఆగస్టు 15 ఇప్పుడు ఈ 15లో ఈ స్త్రీ శక్తి పథకం కింద బస్సుల్లో కూడా ఫ్రీగా అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కూడా జరుగుతూ ఉంది. ఈ డెవలప్మెంట్ చూడండి, ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఉండే 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా మాత్రం జరిగిందా? ఎవరైనా రాష్ట్రంలో కూడా ఏమన్నా గుంతుల కన్నా మొన్నేసారా? వేసారా? ఆడా వేయలేదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తానే వర్కులు స్టార్ట్ అయింది, డెవలప్మెంట్ అవుతా ఉంది. దగ్గరలో 30-31వ తారీఖు అందరినీ నీళ్లు, మనం అనుకున్న నీళ్లు 600 కిలోమీటర్ల నుండి మనకు తాగునీరు కానీ, సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా మనకు వచ్చే పరిస్థితి ఇప్పుడు దగ్గరలో ఉంది. మళ్ళీ వచ్చి మనకి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలోనే ఇంకా ఇప్పుడు వచ్చినప్పుడే సారు స్టార్ట్ చేస్తాడము. ఎయిర్పోర్ట్ కూడా భూములంతా 2,400 ఎకరాలు డబ్బులు కూడా పడినాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని, ఈ కుప్పమే కాదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు రైతులు కానీ, మహిళలు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ కూడా బాగుండాలని అందరినీ చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి అందరూ కూడా ఈ ప్రాంతంలో రుణపడి ఉంటామని, మాకు నారా చంద్రబాబు నాయుడే దేవుడితో సమానమని అందరినీ ఇచ్చేస్తున్నాం. తెలుగు దేశం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం.